ఎస్ఏసి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రఘురామ్ గారు నమస్తే అండి. నమస్తే గురుగారు. బాగున్నారా? బాగున్నాను సార్. 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన వయసు కూడా సుమారు 80 సంవత్సరాలు ఉందనుకుంటాను, కాస్త అటు ఇటు. ఈ వయసులో కూడా మళ్ళీ ఆయన తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నెగ్గుతాను అని ప్రకటించడం అనేటువంటిది మీలాంటి యువకులు రాజకీయంలోకి ప్రవేశించడానికి అది మోకాలు అడ్డడం కాదా? ఆయన ఈ రోజుకి కూడా నిజంగా మాతో పాటు సమానంగా పరిగెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ, ఆయన చేసే కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కూడా అలసట అనేది లేకుండా ఈరోజు మాకు అదే ఆశ్చర్యం వస్తుంది. ఈ వయసులో కూడా ఇంకా అలా తిరుగుతున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన ఆరోగ్య రీత్యా కానీ, ఆయన చేసే కార్యక్రమాల్లో కానీ ఖచ్చితంగా చాలా బాగా పరిగెడతారు, నాతో సమానంగా పరిగెడతారు. ఆయన ఎప్పుడు కూడా పని ఉందంటే ఆ పని అయ్యే వరకు, పూర్తయ్యే వరకు కూడా ఎక్కడా కూడా అలసట లేకుండా హ్యాపీగా చేస్తారు. సో ఇంకా అంటే దేవుడి దయ, ఆయన ఆరోగ్యం అలా ఇచ్చినందుకు ఆయన కష్టపడినంతకాలం చేస్తే మంది. నిజంగా ఒకవేళ సెకండరీ క్యాడర్ ఎవరన్నా రావట్లేదని కొంత బాధ ఉన్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వేరే వేరే అవకాశాలు చూసుకుంటారు కదండి. అంటే ఆయన రాజకీయంగా తనకు కావలసినటువంటి అనుభవం పొందారు, నిజమే. వయసు రీత్యా కూడా రాజకీయాల నుంచి ఆయన పక్కకు తప్పుకుంటే కొంతమంది యువకులకి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని నా అభిప్రాయము. ఒక మాట, మీ చిన్నాన్నగారు ఉన్నారు, వెలుగువంటి వెంకట సత్యప్రసాద్ గారు. 20 ఏళ్ల వయసులో అనుకుంటాను ఆయన బహుశా రాజకీయాల్లోకి వచ్చారు. 40 ఏళ్ల నుంచి కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని, తెలుగుదేశం పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గంలో కేడర్ చెదిరిపోకుండా ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మళ్ళీ బుచ్చి చౌదరి గారే ఈ నియోజకవర్గానికి నేనే పోటీ చేస్తానని అనడం అటువంటి యువకుల ఉత్సాహాన్ని నీరు చల్లడమే కాకుండా, ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లడమే కాకుండా, మరి మీ చిన్నాన్నగారు సత్యప్రసాద్ గారు ప్రస్తుతం మండల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈయన ఆ మండల ప్రెసిడెంట్ అనేటువంటి పదవితోటే సరిపెట్టుకోవలసినటువంటి నిరాశ కలగదా? కొంతవరకు ఇబ్బంది ఉన్నా పార్టీ హైకమాండ్ దృష్టిలో ఆయన కొంతవరకు బుచ్చి చౌదరి గారు ఇంకా యాక్టివ్గా చేస్తున్నారు. పార్టీకి కూడా ఇంకా ఆయన సేవలు అవసరం ఉందని భావించి ఉండొచ్చు. నిజంగా ప్రసాద్ గారికి ఈ అవకాశం రాకపోవటం దురదృష్టమే. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీని వెనక్కి నడిపించడం కానీ, ముందు నడిపించడం కానీ అన్నీ కూడా ప్రసాద్ గారు ఏ కార్యక్రమం కూడా లోటు లేకుండా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. కానీ మరి రాబోయే రోజుల్లో అయినా ఇంకైనా మంచి అవకాశాలు వస్తాయేమో, మరి వేసి చూడాలి. రాబోయే ఎలక్షన్స్ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆ పార్టీ రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రారంభించింది. నవరత్నాలు వగైరా, అలాగే వృద్ధులకి ఈ పెన్షన్లు ఇవ్వడం కానీ, అమ్మఒడి, అలాగే ఆటో వాలాలకి ఆర్థిక సహాయం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. భవిష్యత్తులో మనం ఎవరూ ఊహించినటువంటి కొత్త స్కీములు ప్రవేశపెట్టి వైఎస్ఆర్సీపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది కదా. నిజానికి వైఎస్ఆర్సీపీ ప్రారంభించి అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ సక్రమంగా అందేయని అనుకుంటున్నారా? ఇంకొంతవరకు డైరెక్ట్గా అకౌంట్ అని చెప్పేసి వేస్తున్నారండి. చాలా వరకు అంటే ఎంతవరకు వేస్తున్నారో, తర్వాత ఎంతమంది కటింగ్ పెడుతున్నారో, అంటే రకరకాల కారణాలు చూపించి పాన్ కార్డు ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటే కట్ చేస్తున్నారు. తర్వాత ఈ కార్డులు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంటే కట్ చేసేస్తున్నారు. ఇలాగ రకరకాల పేర్లు చెప్పి ఒక సంవత్సరం ఒక 1000 మందికి ఇస్తే వచ్చేసరికి ఒక 100 మంది కట్ చేస్తున్నారు, తర్వాత ఇంకో 100 మంది కట్ చేస్తున్నారు. అలాగా రకరకాల కారణాలతో స్కీములు వెనక తీసుకొచ్చేస్తున్నారు. అంతే తప్ప ఎవరైనా సంఖ్య పెంచాలి ప్రతిసారి, ఇంకా వీళ్ళకి ఇవ్వాలని. ఇప్పుడు అమ్మఒడి ఉంది, ముగ్గురు ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇస్తున్నారు, కానీ ఒకరికే ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటున్నారు, ఎన్నో స్కీములకి వచ్చేస్తున్న అన్నిటికి వర్తిస్తుంది. ఈ రోజున ఎన్నో లక్షలకి ఇస్తా అంటున్నారు, కానీ హాస్పిటల్లో పరిస్థితి అలా లేదు. ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళామంటే దీనికి మేము డబ్బులు మాకు ఇవ్వట్లేదు, మేము దీనికైతే వైద్యం చేయలేం, మీరు బయట చేయించుకోండి లేదా డబ్బులు పెట్టి చేయించుకోండి అంటున్నారు. అలా మన కౌరులు చెప్పడం వరకే తప్ప క్షేత్రస్థాయిలో అయితే మాత్రం అంత జనానికి నమ్మశక్యంగా లేదండి వీళ్ళు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా. మన మండలంలో, కడియ మండలంలో
చేనేత రంగం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏడిద, దొళ్ళ, వీరవరం, మురమండ ఈ గ్రామాల్లో జనాభా పరంగా కూడా చాలా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు. మనకి పారిశ్రామికీకరణ వల్ల కానివ్వండి, లేదా ప్రపంచీకరణ వల్ల కానివ్వండి, చేనేత పరిశ్రమ బాగా కుదేలైపోయి ఉంది. ఈ కుదేలైపోయినటువంటి చేనేత కార్మికులందరూ కూడా వైఎస్ఆర్సీపీ వస్తే మమ్మల్ని ఆదుకుంటుందేమో అని చెప్పి వాళ్ళు బాగా ఆశపడ్డారు. ఈ చేనేత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆశించినంత ఫలితం వాళ్ళ కుటుంబాలకి జరగలేదని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు. మీ పార్టీ అధికారంలోకి వస్తే, లేదా పొత్తులో జనసేన పార్టీ కానీ అధికారంలోకి వస్తే, ఈ చేనేత కార్మికుల కుటుంబాలకి ఏవైనా మంచి జరిగే అవకాశం ఉందా? దానికి సంబంధించినటువంటి పథకాలు ఏవైనా మీ పార్టీ ప్లాన్లో ఉన్నాయా? ఈ వేవర్స్ సంబంధించి గతంలో మా ప్రభుత్వంలో వాళ్ళకి అసలు రాయితీల మీద పట్టు కానీ ఇవన్నీ కూడా రాయితీల మీద ప్రొవైడ్ చేసేవాళ్ళు. తర్వాత లోకేష్ గారు కూడా ఒక స్కీమ్ పవర్ లూమ్స్ అని అవి తీసుకొచ్చి వాళ్ళందరికీ చేస్తే చాలా ఉపయోగపడుతుందని ఆ స్కీమ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ చివరిలో మనకి అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకుండానే ప్రభుత్వం మారడం జరిగింది. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఈ డబ్బులు సంవత్సరానికి 24,000 ఎంతో వేస్తున్నారు. అది కూడా 100కి 30% వేయడం జరుగుతుంది. మిగతా వర్కర్స్ కానీ వీళ్ళకి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎవరికి కూడా వేయట్లేదు. ఓన్లీ 30% ఈ మగ్గం వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే వేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇస్తే ఉపయోగం, అంతే తప్ప ఓన్లీ 30% ఇస్తే మిగతా 70% ఈ రోజున వాళ్ళందరూ కూడా డైలీ లేబర్కి వెళ్ళి పరిస్థితుల్లోకి మారిపోయారండి. అంత దైన్యమైన పరిస్థితుల్లో ఉన్నారు వేవర్స్ అనేది. వాళ్ళకి ఏది కూడా సబ్సిడీ మీద ఒక్కటి కూడా రావట్లేదండి. పవర్ కానీ పట్టు కానీ వీవింగ్ థ్రెడ్లు కానీ ఏది కూడా లేకుండా పోయిందండి. సో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒకసారి చూడాలనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వేసారు. కానీ వేసిన తర్వాత పాపం అందరి పరిస్థితుల్లో కూడా అధ్వాన్నమైన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. కీర్తిశేషులు పల్లె వెంకన్న గారి ఆశీస్సులతో వారి కుమారులు పల్లె సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నడుపబడుచున్న పల్లె వెంకన్న హార్టీ ఫార్మ్ NH16 కడియపులంక వారి నుండి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రముఖ నర్సరీవేత్త శ్రీ వీర హనుమాన్ నర్సరీ అధినేత, కడియపులంక హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్, టీడీపీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ గారి నుండి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన, టీడీపీ పార్టీ నాయకులకు, 50 మంది ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్నవారు రత్నం అయ్యప్ప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. పల్లె వెంకన్న గారి ఆశీస్సులతో PVV సత్యనారాయణ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో పల్లె వెంకన్న నర్సరీ వారి నుండి ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన, టీడీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు కడియపులంక 50 మంది ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్నవారు పాటంశెట్టి రామ్జీ, కడియపులంక గ్రామ సర్పంచ్. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పొట్టిలంక గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమతి కొత్తపల్లి సత్యవతి వెంకటేశ్వరరావు, కడియం మండలం పొట్టిలంక గ్రామ సర్పంచ్. చేనేత రంగం ఏ విధంగా అయితే ఒడిదుడుకులకు లోనై ఉన్నదో, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక రంగం కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణానికి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఇసుక. ఈ ఇసుక పాలసీ విషయంలో కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని ఈ విషయం మీద ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మా పార్టీ చాలా
చక్కగానే పనిచేసింది. ఈ ఇసుక విధానాన్ని పాడు చేసింది టీడీపీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారి ఇసుక పాలసీని నాశనం చేశారు. కాబట్టి మేము దాన్ని బాగు చేస్తున్నాం తప్ప పాడు చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నిజానికి గతంలో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందటానికి అప్పుడు ఇసుక విషయం మీద ప్రజలకి ఉన్నటువంటి అసంతృప్తి కూడా కొంత కారణం. ఇప్పుడు ఇసుక విషయంలో గత ప్రభుత్వంలో కంటే లేదా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో కంటే కూడా ఇసుక విషయంలో ఏదైనా ఒక కొత్త విధానాన్ని మీ పార్టీ ప్రకటించే అవకాశం ఉందా? ఇసుక విషయంలో ఖచ్చితంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్రీ ఇసుక ఇచ్చారండి. ఫ్రీ ఇసుక ఇచ్చినప్పుడు ప్రతి ఇంటికి ఇక్కడ లోకల్లో మన ఉదాహరణ మన కడియ మండలంలో తీసుకుంటే 1500 రూపాయలకి ఇంటికి వచ్చి లారీ ఇంటికి ఇసుక వచ్చేసేదండి. ఈ రోజున అదే 1500కి వచ్చి లారీ 15,000 రూపాయలు అయిందండి. ఈ రోజున ఇంకంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఏ రకంగా ఇసుక పాలసీ మంచిది చెడ్డదే, ఇంకా తెలుగుదేశం పార్టీ పెట్టిన విధానాలు తప్పు అంటాం ఎంతవరకు ధర్మం మీరే ఆలోచించండి. ఖచ్చితంగా గతంలో ఫ్రీ ఇసుక ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఫ్రీ ఇసుక ఇచ్చేవారు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేవారు. ఈయన వచ్చిన తర్వాత ఎవడో ఆయన సొంత కంపెనీ బెనామీ కంపెనీకి సుమారుగా 750 కోట్లు ఎంతో ఇచ్చేసి ఈ రోజున ట్రిప్ 25,000 30,000కి ఇసుక ట్రిప్ అమ్ముకుంటుంటే ఇక్కడ ఇంకా జనం ఏ రకంగా ముందుకెళ్తారండి? ఈ లేబర్ అందరూ కూడా ఇసుక మీద ఆధారపడిన వారు. ఇసుక ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తాపీ మేస్త్రి దగ్గర నుంచి ఒక పెయింటర్ కానీ ప్లంబర్ కానీ ఐరన్ మేస్త్రికి కానీ ఇలా రకరకాల చిన్న వృత్తుల వారన్నీ కూడా ఇసుక మీద ఆధారపడి ఉంటారండి. వాళ్ళందరినీ కూడా ఈ రోజున నాశనం చేసేసారండి. ఇవాళ మన ఇసుక ఇక్కడ మానేసి ఇతర రాష్ట్రాలకే తరలి వెళ్ళిపోతుందండి బోళ్ళంత రేట్లతోని. ఇది చాలా దారుణమైన విషయం అండి. అసలు ఈ మొత్తం మా కడుపులంక ర్యాంపుల నుంచి ఇసుక అంతా కూడా దారుణంగా దోసేసి అడుక్కి మిషన్లు పెట్టి భూగర్భానికి లోతుగా అంటూ తవ్వేస్తున్నారని పొద్దున్న గ్రౌండ్ వాటర్ పడిపోతున్నాయి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా నాశనం చేసే పరిస్థితి అండి. మరి ఏదన్నా అంటుంటే వాళ్ళ సొంత మనుషుల మీదే వాళ్ళ అధికార పార్టీ నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితి ఉందండి. అందులోనూ కడియ మండలం పూర్తిగా గోదావరి ఒడ్డునే ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇసుక దొరకని పరిస్థితి. కాబట్టి దీన్నైనా మీ గవర్నమెంట్ కాస్త బాగుపరిచి అందరికీ ఇసుక అందేటువంటి అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఫ్రీ ఇసుక అయితే ఇవ్వడం జరుగుతుందని మా దృష్టిలో ఉంది. ఖచ్చితంగా పేద ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ స్కీమ్లన్నీ కూడా తీసుకొస్తారో ఖచ్చితంగా నేను అనుకుంటా ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తారనే నా భావన. చివరిగా ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రశ్న. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు చాలా ఏడిపించారు అని ఒక అపప్రథ ఒకటి ఉంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమికి కూడా ఉద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తి కూడా ఒక ప్రధానమైనటువంటి భూమిక వహించింది. దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి జగన్ రెడ్డి గారు తమ పాదయాత్రలో అనేక చోట్ల ప్రస్తావిస్తూ నేను వస్తే ఉద్యోగుల బ్రతుకును బాగు చేస్తాను అని అన్నారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగుల పట్ల ఆయన చాలా కఠినంగా ప్రవర్తించారనేటువంటిది వాస్తవాలు మనకి ముందుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఉద్యోగులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారేమో అనేటువంటి ఒక భయం కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉందని ప్రజల నోట అక్కడక్కడ మనకు వినిపిస్తూ ఉన్నది. కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే మీ పార్టీ అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల యొక్క మనసును దోచుకునేటువంటి ప్రయత్నం మళ్ళీ ఆయన చేస్తారా, లేదంటే గతంలో లాగే ఉద్యోగుల పట్ల కాస్త నిరంకుశంగానే వ్యవహరిస్తారా? ఆయన ఎప్పుడు కూడా కష్టపడి పని చేయమని చెప్తారు తప్పండి ఎప్పుడు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడూ వెళ్ళరండి. కొద్దిగా కష్టపడి పని చేయండి, మీకు తీసుకునే జీతాలకి 100% న్యాయం చేయమని చెప్పేవారండి. గతంలో కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. మన ఇండియాలో ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వలేదండి, కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయితే జగన్ గారు వస్తే ఇంకా ఏదో బాగా చేస్తారో అని చెప్పేసి ఒక అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు జనం అంతా. జనంతో పాటు ఉద్యోగస్తులు కూడా చూశారు.
ఈ రోజున వాళ్ళు పెట్టిన నరకం ఇవాళ జీతం 1వ తారీఖు నుంచి 10వ తారీఖుకి వెళ్ళింది. వాళ్ళ దాచుకున్న డబ్బుల నుంచి కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి తీసుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. ఉద్యోగస్తులందరూ కూడా చాలా నరకం అనిపిస్తున్నారండి. అలా పిల్లల పెళ్ళిళ్ళకో ఇంకో కార్యక్రమానికో హాస్పిటల్ ఖర్చులకో దాచుకున్న డబ్బులన్నీ కూడా వాళ్ళు తిరిగి పొందలేని పరిస్థితుల్లో ఉందండి. వాళ్ళ నరకయాతన అనుభవిస్తున్నారు ఉద్యోగస్తులు. జీవితాంతం అందులో కష్టపడి ఉద్యోగం చేసి ఆ డబ్బులు తీసుకుని సమయానికి అందులో డబ్బులు వాడుకోకపోతే ఇంకా వాళ్ళకి ఉపయోగం ఏంటండి? వాళ్ళకి జీతాలు 1వ తారీఖు నుంచి 10వ తారీఖుకి వెళ్ళినాయి. 10వ తారీఖు కల్లా 15వ తారీఖు అవ్వచ్చు. ఇవాళ ఖచ్చితంగా 1వ తారీఖు అంటే 1వ తారీఖు జీతాలు ఇచ్చేవాళ్ళు అండి మేము చంద్రబాబు నాయుడు టైంలో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటా దాన్ని అందజేయడానికి మీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ పథకాన్ని గ్రామీణ స్థాయిలో ప్రతి కుటుంబానికి చేరవేసేటువంటి విషయాల్లో ఇంకా వెనకబడి ఉన్నారు అనుకుంటున్నాను. దాని మీద మీరు ఏమంటారు? లేదండి, అంటే ఇప్పుడు యాక్చువల్గా మొన్నటిదాకా రకరకాల చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా తర్వాత ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందండి. ఈ జరిగిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి మా కడి మండలంలో సుమారుగా 21,000 ఇళ్ళు మా సర్వేలో ఉన్నాయి. అందులో దగ్గరగా మేము 50%, మా టార్గెట్ 50% పైన రీచ్ అవ్వాలని మా అధినాయకుడి టార్గెట్. మధ్యలో రకరకాల కారణాలతో కొంచెం స్లో అవుతాం వాస్తవం. ఈ మధ్యన మళ్ళీ ఈ 10 రోజుల నుంచి కూడా స్పీడ్ చేసాం. మా కడి మండలంలోనే సుమారుగా 9,000 పైచీలకు ఇల్లు కవర్ చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకో 2-3 వేలు చేస్తాం. మరి పండుగ వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి 100% దగ్గర 60 to 70% ఇల్లు మేము కవర్ చేసే విధంగా మేము మా పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తమై కార్యక్రమం చేస్తున్నాం. ఇంచుమించు 50 to 60% మధ్యలో ఇప్పుడు జరుగుతుంది ప్రోగ్రాం. రఘురామ్ గారు, మీ ఆశయం నెరవేరాలని మీకు అలాగే మీ పార్టీకి కూడా మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క ఆశయాలని, మీ ఆలోచనల్ని మాతో పంచుకున్నందుకు SAC న్యూస్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా